పాట పాడుకొని తదుపరి వాక్యకాలంలో జీవితాన నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతము నీ కృపతోనే అనుక్షణము పొందేదను నీ కృపతోనే అనుక్షణము జీవకు మధురాతి మధురం నీ నామగానామృతము నీ కృపతోనే అనుక్షణము పొందెదను నీ కృపతోనే అనుక్షణము నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ అక్కరలో సమృద్ధిగా తీర్చెను నీ కృప నీడి క్షణమైన నేనెలా మనగలను కృపయేనా ఆత్మీయ అక్కరలో సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎల్లటికీ తరగనిది ఆ జీవితాన జీవకు మధురాతి మధురం నీ నామగానామృతము నీ కృపతోనే అనుక్షణము నీ కృపతోనే అనుక్షణము నీ సన్నిధిని నివసించు నాకు అపాయము నీ సన్నిధిని నివసించు నాకు అపాయము దరిచేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి పండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను కృపయేనా అడుగులు స్థిరపరచి పండపై నిలిపెను నీ అడుగులు స్థిరపరచి నిలిపెదవు నా జీవితాన జీవకు
మధురం నీ నామగానామృతము నీ కృపతోనే అనుక్షణము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఇద్దరుగా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వాక్యం. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వాక్యం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు గందలకడే వచ్చుచుండిరి. ఆయన ప్రతిదినము ప్రకటించుచు ఉదయమున దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండ యొద్దకు వెలుచు కాలము గడుపుచు ఉండేది. ఈరోజు నా అంశము యేసుక్రీస్తుకు ఉన్న వాడుకలు. వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు. యేసు ప్రభు ఈ భూగర్భమందు పుట్టినప్పుడు, ఈ భూమి యందు ఆయన జన్మించినప్పుడు ఆయనకున్న అలవాట్లు ఏమిటి? ఆయనకున్న అలవాటుతో పాటు మన అలవాట్లు కూడా ఉండాలి. ఎందుకంటే మనకంటే ముందు పుట్టిన వాడు ఆదిమ పురుషుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిమ పురుషుడు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. అప్పుడు ప్రథమ పురుషుడు ఎవరు? దేవుడు. మనకు మార్గదర్శి ఎవరు? ప్రభు. కనుక ఆ ప్రభు చెప్తున్నాడు కదా, ఆయన పగటి యందు ప్రతి దినం ఆయనకున్న అలవాట్లు, ప్రతి దినము ఆయన ఉదయమును లేచి దేవాలయములకు వెళ్ళేవాడు. ఎక్కడికి? మందిరానికి వెళ్ళేవాడు. ఉదయమును లేచి దేవాలయములకు వెళ్ళి సాయంకాలమున ఒలివల కొండ యొద్దకు ప్రార్థన చేయుటకు వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు చదవండి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనే నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుచు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త రాసిన వ్యక్తి డాక్టర్ లూకా. వైద్యుడైన లూకా ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన తన పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన అరుణోదయమును లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పగటి యందు ఆయన సమాజ మందిరం దేవాలయములకు వచ్చాడు. సాయంకాలము వేళ, రాత్రి వేళ ఆయన ఒలివల కొండ యందుకు వెళ్ళాడు. పగటి యందు
దేవాలయానికి ఎందుకు వచ్చాడు అంటే దేవుని వాక్యమును పఠించడానికి. వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది, వాక్యమే బ్రతికించుచున్నది. ఆ వాక్యమును ప్రకటన చేయడానికి, ఆ వాక్యమును నేర్చుకోవడానికి, ఆ వాక్యాన్ని చదవడానికి దేవాలయానికి వచ్చాడు. సాయంకాలపు వేళ, పొడుతుగూకు సమయములో, రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రతిదినము ప్రార్థనలు గడపడం నేర్చుకున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధానానికి వచ్చిన వెంటనే వాక్యమును చదవాలి, ప్రార్థన. ప్రతి ఉదయము దేవుని ముఖ దర్శనము చూడాలి. ప్రతి ఉదయం ఒక అరగంట సేపు వచ్చి మందిరంలో గడిపితే ఎంత బాగుంటుందో. నమ్మే దేవుని బిడ్డలారా, ప్రభువు దేవాలయంలో ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఆయన సమాజ మందిరపు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయటం, వాక్యాన్ని చదవడం నేర్చుకున్నాడు. వాక్యము చదువుట ద్వారా ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏమని ప్రకటన చేస్తుంది అంటే, యేసు ప్రభుకున్న మొట్టమొదటి ఆలోచన, అలవాటు, వాడుక ఏంటంటే వాక్యాన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, తన సమయ ఆలోచన ప్రకారము, తను పెట్టుకున్న టైం టేబుల్ ప్రకారం వాక్యాన్ని బోధించేవాడు, వాక్యాన్ని పఠించేవాడు. దేవుని వాక్యము నీతి గలది. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. దేవుని వాక్యము ఇదిగో పదును వంటిది. అంటే దేవుని బిడ్డలారా, పాపమనే నీ వరి కోతను, పాపమనే ఇదిగో నీ వస్త్రమును, పాపమనే ఇదిగో నీ పొలాన్ని, పాపమనే ఇదిగో నీ భూమిని ఇదిగో ఒక పదునైన కత్తి వలె కత్తిరించేది, కోసేదే దేవుని వాక్యం. ఈరోజు పాపంలో నేను ఎక్కడ ఉన్నాను అని అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధానానికి రాగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇంట్లో ఉండి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన పరలోకమందు దేవుడు వింటున్నాడా? వింటాడు. కానీ పరలోకము యందు విన్న దేవుడు భూలోకానికి వచ్చి నీకు ఆశీర్వాదమును, సమాధానమును అనుగ్రహించాలంటే, ఆనాడు మన ఆదిమ పురుషుడైన ప్రభువు ఇదిగో ఏ విధంగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన వాక్యమును చదవడానికి దేవాలయానికి వచ్చాడో, ఈరోజు క్రైస్తవునిగా ఎంచబడిన నీవు, ఇదిగో దేవుని చేత పిలువబడిన నీవు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని చదివి నేర్చుకుంటే ఆ జీవితము, జ్ఞానము ఏర్పడుతుంది. పాపములను పడకుండా ఆ వాక్యమే నీకు ప్రక్కదారిలోకి నడిపిస్తుంది. ఆ వాక్యమే నీకు పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది. దేవుడు చెప్తున్నాడు కదా, ముందు వాక్యాన్ని చదువు, వాక్యం ప్రకారంగా నడవటానికి ప్రయత్నం తర్వాత చదువు, కానీ ముందు వాక్యాన్ని. పరిచర్యను ఇచ్చిన దేవుడిని విడిచి పరిచర్య అని పరిగెత్తుతున్న ప్రతి క్రైస్తవుడు వినవలసిన మాట, సేవకుడు వినవలసిన మాట. మొట్టమొదటి వ్యక్తి దేవుడు. దేవుడే కదా నీకు పరిచర్యను అనుగ్రహించింది, దేవుడే కదా నీకు సంఘాన్ని ఇచ్చింది, దేవుడే కదా నీకు సేవకుని ఇచ్చింది. సేవకుడు ప్రకటన చేయాలి అంటే ముందు సేవకుని దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని విడిచిపెట్టి పరిచర్య అని పరిగెత్తుతున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని విడిచిపెట్టి ఇదిగో సంఘం అని, చర్చికి వెళ్ళాలి అని ఆలోచనలో ఉన్నావు, కానీ మందిరానికి వచ్చిన ఉపయోగమేమి? మనిషి ఎక్కడో మనిషి అక్కడ. మనిషి ఏమో మందిరంలో ఉంటాడు, మనిషి మాత్రము అప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు దేవాలయానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ముందు వాక్యాన్ని చదివాడు, ముందు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, తన తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాక్యము చదువుట ద్వారా జ్ఞానము కలుగుతుంది. ఆయన యెరూషలేముకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు, ఆత్మవంతులు దేవుని వాక్యమును వింటున్న వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా?
ఇతనికి ఇంతటి జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఆయన చెప్పే మాట, ఆయన చుట్టూ ఉన్నవాడు చెప్పే మాట ఒకటి. ఆయన అరుణోదయం లేసి దేవుని ఆలయం నుండి వాక్యాన్ని చదివేవాడు. యేసుక్రీస్తు ప్రభువు దైవ వాక్యమును పఠించేవాడు. ధర్మశాస్త్రము, యెషయా రాసిన ఆ ప్రవచన గ్రంథము పఠించేవాడు. ఆ యెషయా గ్రంథములో ఆయన ఏమైతే చదివాడో తెలియజేశాడు కదా. ఇదిగో ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. మొట్టమొదటి బీదలకు సువార్త ప్రకటించుటకి వాక్యము చదివిన తరువాత మనలో కలిగే ఆ యొక్క దర్శనమైన వాక్యము, ఆ యొక్క హృదయ ఆలోచన, ఆ యొక్క తలంపులు, ఆ యొక్క అలవాటు ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను పాత్రగా ఎక్కడ అభిషేకించాడు? ఏ స్థలమందు అభిషేకించాడు? ఆయన ఎందుకు అభిషేకించాడు? ఆయన చెప్తుంది, ఇదిగో చెరలో ఉన్న వారికి విడుదల. ఈరోజు చెర అంటే ఏంటి? కరోనా, కష్టకాలం, తినటానికి తిండి లేక, ఉండటానికి చాలా మందికి గృహాలు లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, వలస కార్మికులు కూడా చాలా మంది కరోనా ధాటికి హృదయాలను, వాళ్ళ యొక్క జీవితాన్ని కష్టకాలంలో, కుటుంబము జరగని స్థితిలో నేనేమై ఉన్నాను అది నా దేవుని కృపయే ఉన్నదని అంత ఉన్న మానవుడు గ్రహించనే. ఈరోజు నీకు ఆరోగ్యం ఉందంటే, ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావంటే, ఈరోజు చాలా మంది హాస్పిటల్లో ఉన్నా నువ్వు ఇంటికాడివే ఉన్నావంటే అది నీ తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ అని మంచి. అనేక మంది హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, కానీ నువ్వు ఆరోగ్యవంతునిగా నీ ఇంటిలోనే నువ్వు సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆయన కనుదృష్టి నీ కుటుంబం మీద ఉన్నది కనుకే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ దరిదాపుల్లోకి రాదు. ఎవరు నీ వైపు చూడరు, ఎవరు నీ దగ్గరికి వచ్చి నిన్ను నా బిడ్డలను తాకిన వాడు నా కనుగుడ్డును తాకిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతగా ప్రేమించాడు అంటే, దేవుడు ఇంతలో ప్రేమిస్తున్నాడంటే ఆయన నీ దగ్గర ఏదో ఒకటి సాధిస్తున్నాడు. అది ఏంటి అంటే ప్రతిరోజు అరుణోదయం చేసి దేవుడి వాక్యాన్ని చదివితే, ఆయనతో నువ్వు ప్రార్థనలు ఏకీభవిస్తే అదే ఆయనకు పెట్టి ఇచ్చే కానుక. ఉదయాన్నే లేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆ జీవితము ఆశీర్వాదకరంగా. ఉదయమును లేచి బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నప్పుడు ఆ రోజంతా వాక్యోద్యం, వాక్యాన్ని బట్టి ఆ దినము. అయితే ప్రకటన గ్రంథం 1:3 చదువుతారా? ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఏం సమీపించి ఉన్నది? సమయము సమీపించి ఉన్నది. ప్రవచించబడిన ప్రవచన వాక్యములను గైకొనువాడు, వాటిని విని హృదయంలో దాచిపెట్టుకునేవాడు, వాటి ప్రకారంగా నడిచేవారు ఇదిగో వాడు ధన్యులు అని ప్రవచనం ఎవరు ఇస్తున్నారు? ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథము, రాబో సంగతులను గురించి ప్రవచించే గ్రంథము, వర్తమాన భూత భవిష్యత్ కాలమును గురించి ప్రకటన చేసేది పరిశుద్ధమైన దేవుని గ్రంథము బైబిల్. వర్తమాన కాలం, జరిగిపోయిన దానిని, జరుగుతున్న దానిని, జరగబోయే దానిని గురించి ప్రకటన చేసేదే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో రాయబడినవి, ఈ గ్రంథములో రాయబడిన వాటిని ప్రకారం గైకొని దాని ప్రకారము
నడుచువాడు ధన్యుడు. అందుకు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంటాడు కదా. చదవండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ప్రతి రాత్రి ప్రతి రోజు దానిని చదివేవాడే ధన్యుడంట. ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం ఏమని చెప్పింది? ఈ గ్రంథంలో ఉన్న వాటిని గైకొని దాని ప్రకారంగా నడిచేవాడు ధన్యుడు అన్నది. అయితే కీర్తన కళాకారుడైన దావీదు ఏమని రాస్తున్నాడంటే, యెహోవా యెహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని ప్రకారము నడుచువాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉంటే ఆనందంగా చదవాలి. ఏదో చదవమన్నారు కదా సేవకుడు అని పేపర్లు తిప్పేస్తే ప్రయోజనము లేదు. కుడాబుడి అని స్పీడ్గా చదివేసినా ఉపయోగము లేదు. పరిశుద్ధ గ్రంథమును చదివే ప్రతి యవనస్తుడు యవనస్తురాలు, తల్లి చెల్లి, ప్రియ సహోదరుడా సహోదరి, చదివే ఆ గ్రంథము ఎంతో మంది జీవితాన్ని కట్టిన, చదివిన ఆ గ్రంథము ఆ మహనీయుని త్యాగమును వివరించిన గ్రంథం. అది చదువుతూ ఉంటే ఆలోచన మొదలయ్యి తెలివిలో ఉన్నప్పుడు వచ్చేది దర్శనం అయితే నిద్రించుచు ఉన్నప్పుడు వచ్చేది కళ. తెలివిలోనే ఉంటావు, ఆ తెలివిలోనే ఉన్నప్పుడు వచ్చేదే దర్శనం. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు దర్శనాన్ని దయచేయాలి. నువ్వు చదువుతూ ఉన్నప్పుడు రాబో సంవత్సరాన్ని దేవుడు ఇదిగో నీ కళ్ళ ముందు కనబరచాలి. ఇదిగో దేవుడు నీకు ప్రవచన వాక్యములు దయచేయాలి. నువ్వు ప్రవచనాలు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవచనాలను దేవుడు నెరవేర్పు చేస్తూ ఉండాలి. అవి జరగాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? గ్రంథము చదవాలి. ముందు రెండో అలవాటు, యేసు ప్రభువుకున్న రెండవ అలవాటు లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యం. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన, సూర్యుడే లేక వేకువరాదే, కెరటాలు లేక సాగరము కాదే, లేక జీవించగలనా? దేవుడు లేక నువ్వు జీవించగలవా? అప్పుడు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన ప్రతి రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలీవల కొండ దేనికి సాదృశ్యం? ఒలీవల కొండ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఒలీవల కొండలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఒలీవల కొండ విశిష్టమైన స్థానం. అక్కడ దేవుని పెడతారు. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పగటి వేళ వాక్యమును చదివారు. పగటి వేళ దేవాలయంలో ఇదిగో ఆయన ప్రకటన చేయడం ప్రారంభించాడు. కానీ రాత్రి వేళ ప్రార్థన ఏమండి? రాత్రి వేళ ప్రార్థన చేయండి అని చెప్తున్నారు అని చాలా మంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేస్తారు. రాత్రి వేళ ప్రార్థన చేశాడు అంటే ఆయన చేసిన విజ్ఞాపనటువంటి ఆ రోజంతా ఆయన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య గాని ఆయన గడిచిన ప్రతి సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి కన్నీరు విడుస్తూ ఒలీవల కొండలో ఏకాంతంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నాకు ఆశీర్వాదకరంగా దయచేయమని ప్రతి క్రైస్తవుడు అరుణోదయంలో లేచి పరిశుద్ధ గ్రంథమును చదివి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కట్టబడుతుంది. ఆ కుటుంబం దైవ చిత్తానుసారంగా. ఒక భక్తుడు ఒకరోజు నాకు చెప్పిన సంఘటన, నా కుమారుడు, నా కొడుకు
నేను ఎన్ని గంటలైతే మోకాళ్ళ మీద ఉంటానో అతడు కూడా మోకాళ్ళ మీదే వాడు ఇంతే ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎన్ని గంటలైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడో అన్ని గంటలు వాడు కదలనే కదలడు. వాళ్ళ నాన్న పరిశుద్ధ గ్రంథమును పట్టించి చదువుతూ ఉంటే పట్టుకొని వాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదువుతూనే ఉంటాడు. ఏరా నీ కాళ్ళు నెప్పులు కొట్టట్లేదా అంటే, నానా నీ కాళ్ళు నెప్పులు కొట్టట్లేదా అన్నాడు. నీ కాళ్ళు నెప్పులు కొట్టట్లేదా? నేను దేవునికి దహన బలి అర్పిస్తున్నాను అని తండ్రి అంటే, నేను ఈ స్థితి నుండే దేవునికి దహన బలి అర్పిస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భక్తుడు మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఈ స్థితిలో కూడా కొడుకును ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమని చెప్పలేదు తండ్రి ఏ విధంగా తన దినచర్యను ప్రారంభించాడో అది గ్రహించి కుమారుడు ఆయన చేసి ముందే నుంచి కాలకృత్యాలన్నీ ముగించుకొని వాళ్ళ నాన్న ఎప్పుడు వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేస్తాడా అని వెంటనే వాళ్ళ నాన్న మోకరించిన వెంటనే పక్కనే వెళ్ళి మోకరించి ప్రార్థన గంటల తరబడి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేశాడు. ఆ భక్తుడు ఆ యొక్క యవనస్తుడు చెప్పిన మాట వచ్చి నా కొడుకుని అడిగారు, ఈ కాళ్ళు కాయలు పెడితే ఈ కాళ్ళు కాయలు పెడితే నా కాళ్ళు కూడా కాయలు ఈ స్థలంలో కానీ కాళ్ళు మోకాళ్ళు కానీ కాయలు కట్టాలి. అంతలా మనం ప్రార్థన వినడి మావనుగా ప్రార్థన నేర్పు. నేను ఏ విధంగా చెయ్యాలో అది నాకు తెలియపరచమని నీ ఆడాలి ప్రభు దగ్గర అడగాలి. ఆ తెలివి, ఆ వివేచన, ఆ పరిశుద్ధత, ఆ యొక్క వినయశీలత తండ్రి అతనికి చెప్పలేదు. కానీ మనలను ప్రేమించిన మన దేవుడు మనలను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం విశ్వాసములో శోధనలు వస్తాయి. విశ్వాసములో ఇదిగో జగడమాడే విశ్వాసం, ఇదిగో యాత్రికుడా నీ యాత్రలో ఎన్నో ఆ యాత్ర ప్రకారంగా వచ్చినా సరే నేను నా దేవునికి ఏకమై ఉన్నాను, నా దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడని కొన్ని ప్రయాణములు ఇంకా నువ్వు కొనసాగిపోతూ ఉంటే యాత్రికుని జీవితం ఏ విధంగా ఉంటుందో యాత్రికుని ప్రయాణం శ్వాస దేవుని బిడ్డల బైబిల్ ప్రకటన చేస్తుంది. ఆయన రాత్రి వేళ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ మాట చూద్దాం. యాకోబు గ్రంథం, యాకోబు పుస్తకం 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే వర్షింపకుండునట్టు వర్షింపలేదు అంటే వర్షం లేదా? ఏలియా ప్రార్థనాపరుడు. ఏలియా మోకాళ్ళ మీద నుండి దైవ దర్శనమును చూసేవాడు. ఏలియా దేవునితో ఒక దర్శనాన్ని మాట్లాడేవాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అంత ప్రార్థనాపరుడైన ఏలియా చెప్తున్నాడు కదా, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడెను, వర్షము భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యములకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు
మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపములను కప్పుకొని తాను తెలుసుకుని పాపపు జీవితములు ఈ పాపాన్ని కప్పుకోకుండా మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయవలనని తాను తెలుసుకున్నాడు. ప్రార్థన ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల వర్షం ఆగింది. అలా ప్రార్థన చేయగా ఆకాశం ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలమంతా, ఆ దేశమంతా, ఆ ప్రాంతమంతా 3.5 సంవత్సరాలు కరువులు ఉన్నప్పుడు, వర్షము లేక ఉన్నప్పుడు అలా ఎలీషా ప్రార్థన, ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం దేవుడు కనికరించి వర్షం కురిపించి తన ఫలమును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. ఇర్మియా గ్రంథం ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టాలా? ప్రతి విషయములో దేవునికి మొరపెట్టాలా? మొరపెట్టాలా? పెట్టాలా? పెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను నీకు గూఢమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులను తెలియజేసేదను. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను కొనియాడుతూ ఆయనను మొరపెట్టాలి. ప్రార్థనాపరుడైన వ్యక్తి అయితే ప్రతి క్షణము దేవునితోనే ఉంటాడు. ఈరోజు నీ ఆత్మీయతలో దేవుడు గ్రహించే నగ్న సత్యము ప్రార్థన. ఆయన నిన్ను ప్రశ్నించాలి అంటే, ఆయన అసలు నిన్ను ప్రశ్నించకుండా ఉండాలంటే నువ్వు మొట్టమొదటిది వాక్యము చదవాలి, రెండవది ప్రార్థన. బాగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆనాడు చెరసాల పునాదులు ఏ విధంగా కబలించాయో, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి మారుతూ దేవుని ఎరుగక అన్య సాంప్రదాయాల్లో తన జీవితాన్ని ఇదిగో కళపరుచుకుంటూ దేవుని చిత్తాన్ని కనుగొనక దేవుడు తెలియక ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నీ ముఖ దర్శనము చూసి, ముఖములో దైవ దర్శనమును చూసి అందులో మార్పు. ప్రతి క్షణము ప్రార్థన, ప్రతి క్షణం ప్రార్థన చేస్తుంది. దేవునికి ఇష్టమైన లూకాసు వార్త 22:46 అంటాడు, మెలకువ కలిగి ప్రార్థన. అసలు ప్రార్థన ఎన్ని రకాలు? ఒకసారి నేను ప్రకటన చేశాను. ప్రార్థన ఎన్ని రకాలు? ఒక విశ్వాసి తన దైనందిన జీవితంలో ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? తన కుటుంబం కట్టబడాలి అంటే ఒక విశ్వాసి ప్రార్థనను ఎన్ని రకాలుగా చేస్తారు? ప్రార్థన ఎన్ని రకాలు? చూడండి, లూకాసు వార్త 22:46. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన. ఒక క్రైస్తవుడు ఉండవలసింది వ్యక్తిగతంగా. అన్నాడు యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు నువ్వైనా సరే ఒంటరిగా వ్యక్తిగతంగా ఒక్కడివే గదిలో కూర్చొని ప్రభుతో సంభాషించుకోవాలి, ప్రభుతో చెప్పుకోవాలి. నా ప్రార్థన విను ప్రభువా, నీ కన్నీరు విడవాలి. ఆ ప్రార్థనను వ్యక్తిగతంగా చేయు ప్రార్థన ప్రభువు వింటాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వాక్యం. శోధనలో ప్రవేశించు
ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా చదువుకోండి. యేసు ప్రభువు ఒలివల కొండ దగ్గర ఏం చేశాడు? యేసు ప్రభువు ఒలివల కొండ దగ్గర ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దైవ దర్శనము పట్టబడతావు అనేది, ఈ వ్యక్తి నిన్ను పట్టిస్తాడు అనేది బయలుపరచబడింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పారు, ఎంతసేపు నిద్రపోతారు? లేచి మెలకువ ఉండి ప్రార్థన చేయండి. ఇక శోధన రాబోతుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నేనున్నంతసేపు మీకు శోధన సంభవించలేదు. ఇదిగో శోధన ముందుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు కన్నీరు విడుస్తూ మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందులో కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి, ఎవరు? సైన్యాధిపతులు, ఎవరు? సైనికులు ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభువును పట్టుబడదాము అన్నప్పుడు ఈ 12 మందిలో ఒకడైన వ్యక్తి ఇస్కరియోతు ఇక్కడికి వెళ్ళి ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభువును గుర్తుపట్టడం ఎలా అని అక్కడ ఉన్న రాజులు, మతాధిపతులు అందరూ, సైనికులు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ యూదా ఏం చేశాడంటే, వెండి నాణ్యాలు తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను ముందుగా వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్న వెంటనే ప్రభు అన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు? యూదా రాక మునిపే ప్రభు ఏకాంతంగా ఒలివల కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన తండ్రి దైవ దర్శనాన్ని విన్నాడు. ఇదిగో ఈ వ్యక్తి వచ్చి నిన్ను పట్టేస్తాడు, ఇదిగో సైనికులకు నువ్వు పట్టబడతావు. అప్పుడు ప్రభు అన్నాడు, యూదా, ఇదిగో సైనికులకు పట్టించుటగా ఈ ముద్దు. వెంటనే యూదాకు అర్థమైపోయింది, అయినా శోధన అనేది సంభవించబోతుంది. ఆ శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని తన శిష్యులకు, తన బిడ్డలకు తెలియపరిచి ఆయన పట్టబడి ఈరోజు ప్రభు మీతో ఒక మాట చెప్తున్నాడు. ప్రపంచ దేశాలను అల్లకొల్లం చేస్తున్న కరోనా రాబోతున్న 3-4 నెలల్లో బాగా విపరీతంగా విస్తరిస్తుందంట. అయితే ఆ రాబోతున్న శోధన దినాలలో మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తే ఆ శోధన మీ దరిదాపుల్లో కూడా రాదు. అయితే మొట్టమొదటిది వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి నువ్వు ప్రార్థన బలం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా కలిగి ఉంటే నువ్వు వ్యక్తిగతంగా సాతానుని ఎదిరించగలవు. వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పడగొట్టాలని చూసినా నువ్వు సవాల్ చేయగలవు. నాలో నా దేవుడు ధైర్యమును ఏర్పాటు చేశాడు. అయితే రెండవది కుటుంబ ప్రార్థన. పిల్లలు, భార్య, భర్త. సృష్టిలో ప్రాముఖ్యమైనది దేవుడు ఎన్నుకున్నది ఏంటి అంటే, పరిశీలన చేసి చూస్తే కుటుంబం. భార్యాభర్తలు, వాడికి కలిగిన 2 బిడ్డలు లేక 3 బిడ్డలు. ఆ కుటుంబ దాంపత్య జీవితంలో వాళ్ళు కలిగిస్తున్న వాళ్ళు పడుతున్న ఆనందము కానీ, సంతోషము కానీ, ప్రతి విషయ సంఘటనను
ప్రభువు పరిశీలన చేస్తుంది. సృష్టిలో విశిష్టమైనది కుటుంబం. కాకులకు, గద్దలకు, కోళ్లకు కుటుంబం ఉందా? లేదు కదా. దేవుడు మానవుని ప్రేమించి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ప్రాముఖ్యమైనది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఎవరి కుటుంబంలో అయితే బలంగా ఉంటుందో ఆ కుటుంబంలో శోధనలు వస్తాయి. కానీ శోధనల తర్వాత చీకటి నుండి వాళ్ళు దేనిలోకి ప్రవేశిస్తారు? వెలుగులో ప్రవేశిస్తారు. నోహావు ఏం చేశాడు? యెహోషువ ఏం చేశాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాడు. కొర్నేలి ఏం చేశాడు? తన కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేశాడు. ఇంచుమించు 3 గంటల సమయంలో కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పేతురును ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో పలానా ప్రాంతంలో నా సేవకుడు, ఇదిగో పలానా ప్రాంతంలో నేను ఎన్నుకున్న నా కుమారుడు ఇదిగో ప్రార్థనలో ఉన్నాడు, అక్కడికి నువ్వు వెళ్ళు. పేతురు అంటాడు కదా, ప్రభువా ప్రభువా ఆ మాట ప్రార్థిస్తాడు కదా, ప్రభువా నిషేధించబడిన దానిని నేను తిననని మీకు తెలుసు కదా. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో పరిశుద్ధపరచబడినది నేను నీకు అనుగ్రహిస్తున్నాను. అంటే ఆనాటి కాలంలో యూదులు అప్పుడు నిషేధించబడిన వాళ్ళు దగ్గరికి వీళ్ళు వెళ్ళి ప్రకటన చెప్పలేరు. అయితే ప్రభు అన్నాడు, దేవుడు పరిశుద్ధపరచబడిన దానిని నిషేధించబడినది అని ఎలా చెప్పగలవు? అప్పుడు 3 సార్లు దైవ దర్శనం వచ్చింది పేతురు. పరలోకం నుండి ఆత్మ వచ్చి వెళ్ళిపోతుంది. ఈ మాట పేతురు చెప్తున్నాడు, ఆత్మ వెళ్ళిపోతుంది. 3వసారి ప్రభు బయలుపరిచిన ఆత్మను గ్రహించాడు. వెంటనే కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొర్నేలి బంధువర్గము, కొర్నేలిలో ఉన్న అందరూ పరిశుద్ధాత్మను పొంది బాప్తిసం తీసుకున్నారని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. మనం చేయవలసినది కుటుంబ ఆశీర్వాదం. ప్రతి సంవత్సరము కుటుంబ ఆశీర్వాదం కూడిక జరుపుకోవాలి క్రైస్తవులు. సంవత్సర ప్రారంభంలో ఒకరోజు, సంవత్సరం ముగింపులో ఒకరోజు కుటుంబ ఆశీర్వాదం కూడిక ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క మందిరానికి వచ్చే విశ్వాసులు కానీ సేవకుడు కానీ నీ కుటుంబంలో పాదాలు మోపి మిమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రతి నెల కూడా కుటుంబ ఆరాధన జరుపుకోవచ్చు. ఎందుకంటే ఆశీర్వాదం నీకు కావాలి అంటే వాక్యానుసారంగా ప్రార్థనా పరుడుగా నడిచే వ్యక్తులు కుటుంబ ఆరాధన ఎక్కువ జరిపిస్తారు. ఎందుకు? దేవుని బిడ్డలు వారి గృహాల్లో పాదాలు మొక్కితే ఇదిగో సువార్త ప్రకటించు వారి పాదములు అది సుందరం. కనుక గమనించండి, కుటుంబ ప్రార్థన 2వది. 3వది సమాజముగా కూడి ప్రార్థన చేయాలి. గత వారమే అనుకుంటా చెప్తాను కదా, పౌలు మహాశయుడు పత్రిక రాస్తాడు. దేనికి? గలతీ సంఘానికి. సిగ్గుమాలిన జనులారా, మీరు సమాజముగా కూడి ప్రార్థన చేయుట మానకుడి. ఏముండాలి? 3వది సమాజముగా కూడి ప్రార్థన చేయాలి. ఇదిగో ఏకాంత ప్రార్థన నీ జీవితానికి ప్రాధాన్యత అయితే, కుటుంబ ప్రార్థన నీ కుటుంబం కట్టబడడానికి ప్రార్థన అయితే, బలమును అనుగ్రహించేదైతే, మరియు సమాజముగా కూడి చేసే ప్రార్థన అది నీ రాష్ట్రానికి, దేశానికి, నీ జిల్లాకి, నీ ప్రాంతానికి నీ తరపున బలాన్ని అనుగ్రహిస్తుంది. క్రైస్తవులు ఈ 3 విషయాలను బలంగా చేయాలి. చాలా ఉన్నాయి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. చాలా ప్రార్థన రకాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దాన్ని ప్రకటన చేస్తాం. అప్పుడు దేవుని బిడ్డలారా గమనించు, ప్రార్థనను ఏ విధంగా చేయాలో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు ఒలివల కొండలో. ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఖాళీ సమయాలు దొరికినప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు మాట్లాడతాడు,
దేవుడు ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు పరలోకము నుండి తన అగ్ని అభిషేకమును నీ మీదకి రప్పిస్తాడు. మూడో అలవాటు సువార్తను ప్రకటించుట. వాక్యాన్ని చదివాడు, ప్రార్థన చేశాడు, చదివిన వాక్యము చేసిన ప్రార్థనను 10 మందికి ప్రకటన చేయడం నేర్చుకున్నాడు ప్రభు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం. ఏం చేశాడు? వాడుక అన్నాడు కదా. వాడుక అంటే అలవాటు. తన అలవాటు చొప్పున బోధించుతూ వచ్చాడు. తన వాడుకలో ఒక అలవాటే కదా. తన వాడుక చొప్పున అతను బోధించుచు యేసు ప్రభు తను నేర్చుకున్న అనుభవాలను, తను చేసిన దానిని తన బిడ్డలైన మనకు బోధించుచున్నాడు. ఇక్కడ నిలబడి ప్రకటన చేసేవాడిని నేను కాను. నువ్వు నమ్ముకున్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడాలి. అంటే దేవుని బిడ్డ గమనించి, నేను ఇంటికాడ ప్రారంభమైనప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాను, నిలబడిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను, కింద కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాను. ఎందుకు? నేను మాత్రం మాట్లాడకూడదు. ప్రభువా, నీ బిడ్డలకి నీవే తీర్పు తీర్చువాలి, నీవే మాట్లాడు. నేను మాట్లాడితే వాళ్ళకు ఒకవేళ కోపము, ద్వేషము, పగ, అసూయ కలిగిద్దేమో, కానీ నువ్వు మాట్లాడితే నీ మాటలలో ప్రేమ, జాలి, దయ, కారుణ్యము ఉన్నది కనుక నీ మాటలు వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళ చెవికవి ప్రేమను, ఆనందాన్ని కలుగ చేస్తుంది, వినాలనే కోరికను పుట్టిస్తుంది. ఇవే మాట్లాడమని నేను ప్రార్థన చేసుకుంటూ వస్తాను. నేను బండి మీద వస్తూ ఉన్నా, నేను పాటలు పాడుకుంటూ నాకు నేను ప్రేయర్ చేసుకుంటూనే వస్తాను. ఎందుకు? నేను వెళుతున్నది దైవ పని. నేను మాత్రము ప్రజలకు కనపడకూడదు. నా దేవుడే తన బిడ్డలకు ప్రవచనాలను. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని, నీ బాహ్య స్థితి నీవు బాహ్యంగా ఉన్నది, నీ బయట స్థితి ప్రజలు చూడకూడదు. ఆత్మీయతలో నువ్వు ఎంత నేర్చుకున్నావో అది చూసి నిన్ను ప్రేమించాలి. నువ్వు బయట ధనవంతుడు ఉండవచ్చు, జ్ఞానవంతుడు ఉండవచ్చు, ఐశ్వర్యవంతుడై ఉండవచ్చు, కానీ దేవునిలో నీ స్థితి ఏంటి, దేవునిలో ఎంత నేర్చుకున్నావు అనేది ప్రాముఖ్యమైనది. దేవునిలో నువ్వు నేర్చుకున్నది అది ప్రకటిస్తూ ఉంటే అది పరిశుద్ధమైన ఆహారం అని ప్రజలు ఎంచి, ఇదిగో నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. గమనించండి, నమ్మే దేవుడు ముందుగా ఆయన చేసిన పని వాక్యమును చదివాడు. వాక్యమును చదివిన ఆయన ప్రార్థన చేశాడు. తరువాత చదవబడిన వాక్యాన్ని ప్రకటన చేసుకుంటూ చదవండి. కీర్తన 96వ అధ్యాయం 2వ వచనం. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎల్లడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, నీ ఆత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగు
అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నేను మహిమ పరతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా ఈ ఆత్మతో నన్ను నింపితివా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము దేనిని రక్షణ సువార్తను అనుదినము ప్రకటన చేయాలంట. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత పిలువబడిన వ్యక్తి కీర్తన కళాకారుడైన దావీదు ఆయన చెప్తున్న మాట యెహోవా మీద పాడుడి, యెహోవా యొక్క రక్షణ సువార్తను ప్రకటన చేయుడి, అది తన బిడ్డలకు ప్రకటించుడి. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో మారు మనసు రావాలి, మాయ మనసు కాదు. మార్తాను మార్తా మార్తా నీవెందుకు విస్తారమైన పనులు ఎందుకు పెట్టుకున్నావు మార్తా అని మొట్టమొదటిసారి పిలిచింది మార్తకైతే, మార్తా అని రెండవసారి పిలిచింది మార్త లాంటి స్వభావము కలిగిన ఈ తరపు మనుషుల కొరకు. రెండోసారి ఆయన పిలిచాడు అంటే అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. మార్త స్వభావం కలిగిన ఈ అవయవ నవపు మార్తల్లారా జాగ్రత్త పడుడి. విస్తారమైన పనులు పెట్టుకొని మందిరానికి రావటం మర్చిపోకండి. విస్తారమైన పనులు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. విస్తారమైన పనులు నిన్ను పరిశుద్ధునిగా మార్చలేవు. విస్తారమైన పనులు నిన్ను ఇదిగో తీర్చిదిద్దలేదు. దేవుడే ఈ హృదయమును కట్టువాడు. ఆయన సువార్తను ప్రకటన చేస్తే దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించును. చివరిగా నా మాటను ముగిస్తున్నాను. తప్ప దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం ఒకటి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం మరొకటి చదవండి. రోమా 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కానసులు ఏలయనగా నమ్ము ప్రతివానికి ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను. నాకు అతిశయకారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నప్పుడు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాశిస్తాను. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రికలో నేను సువార్త ప్రకటించడానికి సిగ్గుపడను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథము దీనిని పట్టుకొని సమాజంలో వీధిలో నడుచుకుంటూ వెళ్ళటానికి క్రైస్తవుడు సిగ్గుపడుతున్నాడు. ఒక వ్యక్తి ఒక రోజు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు అన్ని నవ్వారంట. తెల్లని బట్టలు కట్టుకున్నావు,
బైబిల్ చేతిలో పట్టుకున్నా మతంలో దిగావా అని అడిగాడంట. మన లొకాలిటీయే అడిగాడంట. వెంటనే ఆ యవనస్తుడు చేసిన పనేంటో తెలుసా? తెల్లని బట్టలు కట్టుకున్నాడు కదా, బైబిల్ ఇంటికాడ పెట్టేసి, బైబిల్ ఉంటేనే నా దేవుడు నాతో మాట్లాడేది అనే ఆలోచన కలిగి బైబిల్ ఇంటికాడ పెట్టేసి వచ్చాడంట నడుచుకుంటూ మందిరానికి. అయితే ఆ రోజే దేవుడు పరిశుద్ధ గ్రంథము గురించి మాట్లాడాడు. అప్పుడు దైవ సేవకుడు అన్నాడంట, కొంతమంది ఉన్నారు కదా బైబిల్ తీసుకొని రావడానికి కూడా ఏం చేస్తారు, ఎగతాళి చేస్తున్నారని సిగ్గుతో ఇంటికాడ పెట్టొస్తున్నారు. ఈ మాటలు విన్నటువంటి ఆ యవనస్తుడు ఆ క్షణమే ఆ స్థలములోనే కన్నీరు కాచి ఏడవుకుంటాడు. పాపం చేయడానికి భయపడవు, పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి భయపడవు, పాపం ఊబిలో పడడానికి భయపడవు, కానీ పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని రావటానికి మాత్రం సిగ్గు నీకు. పాపానికి విలువ ఉంది, దేవుని గ్రంథానికి విలువ లేదా? విలువ లేదా? నా దేవుని విలువ. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటే సాతానుగాడు నీ పక్క నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉండకపోతే సాతానుగాడు నీ హృదయంలోకి చేస్తాడు. గమనించండి, ఎప్పుడైనా సరే బైబిల్ని చేతిలో ఉంటే నీకు ధైర్యం. బైబిల్ని ఇంటికాడ పెట్టేశావు, బైబిల్ ఒక చోట నువ్వు ఒక చోట ఉన్నావనుకో, కర్రోడు నిన్ను మోసం చేయడం ప్రారంభిస్తాడు. అందుకు భక్తుడు అంటాడు, సువార్త ప్రకటన చేయడానికి నేను మాత్రం సిగ్గుపడనే. ఈరోజు ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు, రేపు మురికివాడలో కూడా ప్రకటన చేస్తాడు. మదర్ తెరీసా దేవుని ప్రేమను ఎక్కడ ప్రకటన చేసింది? కోల్కత్తాను గడగడలాడించింది. ఈరోజు ఆమెను అమ్మా అని పిలవని వాడే లేడు. పిలుస్తున్నాడు అంటే ఆమెలో ఉన్న దైవ కళ, దేవుని ప్రేమ. అంటే దేవుడు అందుకు పౌలు అంటాడు కదా, అయ్యో సువార్త ప్రకటించలేని వాడనైతే నాకు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దానిని నేను అనుకూలమైన సమయములో అనుకూలమైన రీతిలో నేను ప్రకటన చేయకపోతే అది నాకు శ్రమ. నేను పాపంలో పడిపోతాను. వాక్యమును పఠించకపోయినా, ప్రార్థన నేను చేయకపోయినా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించకపోయినా, ఇదిగో అది నాకు పాపము, శ్రమ. నేను పరలోకానికి వెళ్ళను, కానీ నరకానికి ఖచ్చితంగా వెళ్ళను. బైబిల్ని పట్టుకొని దేవుని సన్నిధానానికి వచ్చే నీవు ఒక్క రోజైన బైబిల్ను తెరచి అందులో ఒక్క వాక్యమునైనా చదివావా? చదవాలి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట, నన్ను చదువు. లోకాన్ని చదివితే లోకపు ఆశల్లో పడిపోతావు, కానీ నన్ను చదువు, నేను నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను. దేవుడు చెప్తున్నాడు, నా జీవితాన్ని చదువు, నేను నీకు బోధిస్తున్న ఈ గ్రంథాన్ని చదువు. ఇది వర్తమాన భూత భవిష్యత్తు కాలములకు ఇదిగో సవాలు చేసి విసిరిన పరిశుద్ధ గ్రంథం. రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. అనేకమైన పుస్తకాలు చదువుతున్నావు, సినిమా పేపర్లు చదువుతున్నావు, అనేక మంది జీవితాలను చదివానంటున్నావు, కానీ అనేక మంది జీవితాలను చదివిన నీకు జన్మనిచ్చి నిన్ను ఐశ్వర్యవంతునిగా ఆరోగ్యవంతునిగా చేసిన నీ తండ్రి అయిన దేవుని జీవితాన్ని చదివావా? చదవటం ప్రారంభించు. ఇదిగో చదువుతూనే ఉంటావు. నువ్వు చదువుతూనే ఉండేసరికి నీ అంతిమ యాత్ర, నీ జీవితము దేవునితో కూడా ఎంతబడుతుంది. చదివేశాను అని ఆగేవనుకో, ఆ కాలినడక అక్కడే పునాది వేయబడుతుంది. వస్తావా ఈరోజు దేవుని సన్నిధికి, ఇస్తావా నీ హృదయంలో దేవుడికి ఇస్తాను. అప్పుడు దేవుడి పిల్లలు అనేక మంది పుస్తకాలు, అనేక మంది జీవితాలు, అనేకమైన విషయాలను చదువుతున్నాను. నిన్ను ఆత్మీయంగా కట్టే దేవుని వాక్యాన్ని చదవడానికి కనుగొని దేవుడు గమనించు. పరలోకానికి మార్గం బైబిల్, నీతిగా నడిపించేది బైబిల్. కాబట్టి హిందువులు చాలా సాంప్రదాయకరంగా ఉంటారు. హిందువులు
రామాయణం భగవద్గీత చదవడానికి ఎక్కువ ఆశ చూపిస్తారు. ఒక అన్యుడికే ఉంది అంత ఆశ. ముస్లిమ్స్ ఖురాన్ చదవడానికి చాలా ఆశ చూపించి చదువుతారు. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యవనస్తుడా, దేవుని చేత పిలువబడిన వాడా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, ఒక్కసారి అయినా అర్థవంతంగా బైబిల్ని చదివావా? చదువు. చదవకపోతే చదవడం ప్రారంభించు. కొంతమంది అన్యులు మనల్ని కలిసినప్పుడు అడిగే మాట ఒకటే, యేసు ప్రభుని నమ్ముకున్నామంట కదా, బైబిల్ ఒక్కసారైనా పూర్తి చేసావా అంటారు. చదవలేదయ్యా, చదువుతున్నానయ్యా అనే మక్కర మాటలు చెప్పడం కాదు, తలదించుకునే పనులు చేయటం కాదు. నువ్వు కాదు తలదించుకునేది, నీ తరపున నీ తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఒక దురాత్మ ముందు, ఒక సాతానుగాడి ముందు తలదించుకుంటాడు. వాడు విర్రవీగుతూ ఉంటాడు. చూడు, నేను రాసిన పుస్తకాలనే చాలా మంది చదువుతున్నారు. నీ జీవిత చరిత్ర నువ్వు నీ చేతితో రాసిన ఇదిగో నీ గ్రంథ పత్రికను మాత్రం నీ బిడ్డలు చదవలేదు. ఏం మనుషులయ్యా నీ పిల్లలు, ఏం కన్నావయ్యా వాడు. ఎంత బాగా, ఎంత అవమానకరమైన విషయం. బైబిల్ చదవడానికి ప్రయత్నం ఇవ్వండి. సమయం లేదా, సమయాన్ని కుదిరించుకో. సమయాన్ని కుదిరించుకొని బైబిల్ చదువు. పగలంతా ఆఫీస్లో పని ఎక్కడా ఉండదు, పగలంతా పొలాల్లో పని ఎక్కడా ఉండదు, పగలంతా కాలేజీలు ఎక్కడా ఏదో ఒక సమయం ఖాళీగా దొరుకుతుంది. రోజుకు ఒక 2 గంటలు మాత్రమైనా సరే ఖాళీగా దొరుకుతుంది. రోజుకు 1 గంట అయినా సరే ఖాళీగా ఉంటుంది. ఆ 1 గంటలో అయినా బైబిల్ చదవడం ప్రారంభించు. సంవత్సరంలో బైబిల్ను ప్రభు అర్థవంతంగా నేను చదవాలి, పూర్తి చేయాలని తీర్మానాలు చేయి. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. ఆ వాక్యమే 2 అంచులు కలిగిన ఖడ్గమై ఉంది. ఈరోజు 2 పడవల మీద కాళ్ళు కట్టుకోవాలి. నువ్వు అన్యుడు, ఇటు క్రైస్తవుని ఉంటే క్రైస్తవ్యంలో ఉండు, లేకపోతే లోకంలోనే జీవించు. 2 పడవల మీద కాళ్ళు పెట్టావే అనుకో, 2 పడవల మీద కాళ్ళు పెడితే ఎటు వెళ్ళని స్థితిలో మధ్యలోనే ఆగిపోతావు. ఉంటే దేవునితో ఉండు. దేవునితో ఉన్న నీవు వాక్యాన్ని చదువు, వాక్య ప్రకారంగా ప్రార్థన చేయి, చదివిన వాక్యము ప్రకటన చేయి. లేకపోతే లోకంలో ఉంటే ఇష్టానుసారం యేసు ప్రభువులో ఉంటూ పాపంలో పడిపోతూ నీ జీవితాన్ని మార్చుకున్నాననే పేరును జీవ గ్రంథంలో నేను రాపించుకున్నాను, టికెట్ తీసుకున్నాననే ఆహలో ఊహలో ఆలోచనలో నీ సమయ ఆలోచనలో ఉన్నావేమో. ఎంత మాత్రాన బాప్తీసం తీసుకున్నా, ప్రతి నెల దేవుని రొట్టెను శరీరాన్ని తింటూ త్రాగుతున్నా సరే, నీళ్ళు పరిశుద్ధ గ్రంథమును చదివి దాని ప్రకారంగా ప్రార్థన జీవితాన్ని గడపకుండా నువ్వు ఉన్నా పరలోక రాజ్యానికి చేరనే. పరలోక రాజ్యానికి చేరాలి అంటే చాలా విషయాల్లో నువ్వు జ్ఞానివై ఉండాలి. జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలి అంటే, బలమైన మందసం ఏర్పాటు చేయబడాలి అంటే ఈ జీవితము ఒక దైవ కళను ప్రారంభించాలి. తన మాటలు ముగిస్తున్నాను. దేవుని బిడ్డల, ఎంతో భారంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ పట్ల దేవునికి గొప్ప చిత్తం ఉన్నది. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. ఈ లోకము కాకుడు వంటిది. ఈరోజు కావుమనే ఈ లోకము రేపటి రోజున యుద్ధ సామాగ్రి ఉన్నా యుద్ధ వీరుడు వచ్చి ఒక బాణం విసిరేలోపు కాకి చెట్టు మీద నుండి కింద పడుతుంది. అలాగే దేవుడు రేపటి దినమున వచ్చి తీర్పు తీరుస్తూ ఉంటే, ప్రభువా ఇగో నేను తప్పు చేశానని తల మాత్రం దించకు. ప్రభువా బ్రతికినన్ని రోజులు, క్షణాలు, గంటలు, నిమిషాలు నీ కొరకు బ్రతికాను, నీ కొరకే జీవించాను. నీకు నా హృదయంలో ఒక నూతన మందసాన్ని సిద్ధపరిచాను. సాక్ష్యం చెప్పే కాకి వలె ఉండను. కాకి వలె ఉంటారు, పావురం వలె ఉంటారు. పావురానికి శరీరం అంతా వైటే, తెల్లగానే ఉంటుంది. ఏదైనా చుక్క పడితే ఏమంటారు? కనబడిద్ది. కాకి చుక్క పడితే కనబడిద్దా?
కనబడదు కదా. అలాగే పరిశుద్ధంగా ఉన్న ఈ యొక్క ఆత్మ మీద దురాత్మలు స్థానం లేకుండా ఉండాలి అంటే నీ హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు తన మాటలో దీవించును గాక. ప్రార్థన అందరూ ప్రార్థన ఏకీభవిద్దాం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుడు ఈరోజు నిన్ను ఏర్పరచుకునే పరిశుద్ధ దినము ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రం. ఆ రోజు ప్రభువా ఇదిగో మీరు భూగర్భమందు పుట్టినప్పుడు వాక్యమును చదివారు, ఇదిగో ప్రార్థన చేశారు. చదవబడిన వాక్యము, చేయబడిన ప్రార్థన ప్రకారంగా ఇదిగో నీ తండ్రి నీకు అప్పగించిన పనిని బోధించడం ప్రారంభించాము. ఈరోజు నీవు మాకు అప్పగించిన పనిని బోధించడానికి అవకాశం ఇవ్వమని హృదయం తెరిచి కన్నీరు కార్చి ప్రభు దగ్గర ఒక్కొక్క బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడడానికి ఇదిగో నీ మౌనము కాదు, నువ్వు మాట్లాడాలి, దేవుడు సంతోషించాలి. ఒక్కసారి హృదయం తెరిచి ప్రార్థించాలి. నీ హృదయం తెరు, హృదయం తెరు. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి చప్పట్లు. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. ఆజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన బంధమో అనుబంధమో బంధమో అనుబంధమో విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. దేవుని నిన్ను ఎవరు విడదీయకూడదు. రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా. దీన స్థితి ఎందునా సంపన్న స్థితి ఎందునా నడచినను ఎగరినను సంతృప్తి కలిగి పడినను కృంగినను కృప కలిగి నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. అవునయ్యా, నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన
చేయగలరా ఎవరైనను మరేదైనను ఎడబాటు గలరా ఎవరైనను మరేదైనను రాజా జగమెరిగిన యేసు రాజా. ప్రార్థన. దయావాత్సల్య పూర్ణుడైన ప్రభువా, ఈ మధ్యాహ్న కాలము నీ బిడ్డలతో గడిపి ఇదిగో ప్రభువా నిన్ను సేవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా మీకున్న అలవాట్లు మాకు ఉండాలి, మీరు నడిచిన త్రోవలో మేము నడవాలని ఆశపడుతున్నాము. మా ప్రార్థన చెవియొగ్గు ప్రభువా. దీన స్థితి ప్రభువా మాది సంపన్న స్థితిగా మార్చే దేవా. సియోను షాలేము అది నాకు నిత్య నివాసమైన పట్టణం ప్రభువా, అక్కడ చేరాలని ఆశతో ఉన్నా. నా ప్రార్థన చెవియొగ్గు, కృప చేత నింపమని అడుగుచున్నా. నేను కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఆత్మను ప్రచురిలపరచండి, నీ ఆత్మను స్థిరపరచండి. పరలోకమందును ఇదిగో ఆహాబు నెరవేర్చబడును గాక, ఈ భూమి యందు నీ చిత్తమును ప్రబలపరచమని అడుగుచున్నా. కొంతమంది బిడ్డలైతే వాక్యమును విన్నారు, వినగల చెవి గ్రహించే హృదయము వారికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ బిడ్డలు ప్రభువా ఫలించి అభివృద్ధి పొంది నీ లేఖనానుసారంగా నడవడానికి శక్తినివ్వమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ పొందిన ప్రతి బిడ్డ అదే ఆత్మను ప్రభువా ఇదిగో ఆత్మలో పరవశం పొందడానికి కృపను ఆత్మకార్యములు జరిగించాలి. వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించు. రావలసిన బిడ్డలు త్వరపెట్టి ప్రభువా ఇదిగో వచ్చే మాసము వచ్చే విశ్రాంతి దినమున పాలు పొమ్మలు పొందడానికి అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకోమని నా ప్రియుడు లోక రక్షకుడై యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు మరి కృప, పరిశుద్ధాత్మమైన సహవాసములను సంఘాన్ని సకల పరిశుద్ధులు ప్రభావములైన నడిపించును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గమనించండి, మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఒక గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికి వారే ప్రతిరోజు మీ ప్రార్థన అవసరాలను తెలియపరిస్తే మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి దేవుడి ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉంటాను. రేపటి నుండి సర్వశక్తులతో ప్రార్థన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రతి క్షణము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థనలోనే ఉంటాను. గమనించండి, మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి, వాటి నిమిత్తం ప్రార్థన చేస్తాను. సర్వశక్తులతో ప్రార్థనా సమయం అనే గ్రూపులో ఇంచుమించు ఆ గ్రూప్ తరపు సభ్యులందరి కొరకు ఇంచుమించు ఒక 300 మంది పాస్టర్సే ఉన్నారు. ప్రతి పాస్టర్ని మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి మీ ప్రార్థనా భారాలను తెలియపరచవలసిందిగా స్క్రీన్ మీద ఉన్న మా నంబర్కి తెలియపరచండి. మీ నిమిత్తం ప్రార్థన చేయడానికి అవకాశం కలిగి చేయమని ప్రభుత్వ తెలియపరుస్తున్నాము. అలాడు సమయలు ప్రభు మాట్లాడిన రీతిగా సమయలు ప్రభుతో తీర్మానం చేసిన రీతి ఇతరుల కొరకు ప్రార్థన చేయని వాడనైతే అది నేను పాపము చేసిన వాడను అన్నమాట ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించవలసిందిగా ప్రభుత్వ తెలియపరుస్తున్నాను. కరోనా కట్టడి కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మనమందరం సమాజముగా కూడి ప్రభువుని ఆరాధించే అనుకూలమైన సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించులాగున మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా ప్రభుత్వ తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.